Hello world, like, comment, subscribe my channel Hanvi SP. టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. తాలింపు దినుసులు, టొమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పోపుకు కావాల్సిన దినుసులు, అలాగే 2 లవంగాలు, వెల్లుల్లిపాయలు, షాజీరా ఇవన్నీ తీసుకోవాలి. అండ్ పల్లీలు కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది చాలా సింపుల్. ఒక 3 or 4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు లేకపోతే నైట్ టైం ఆఫీస్ నుంచి వచ్చినా లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు గబగబా ఆకలి అన్నప్పుడు పెట్టడానికి టొమాటో రైస్ బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ కూడా లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు, ఏం పాడవదు, బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ తాలింపు దినుసుల్లో పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటా రైస్ చాలా ఈజీ. కొంతమంది బాగా టమాటోస్ మగ్గబెట్టేసి పేస్ట్లా చేసేసి అది యూజ్ చేస్తారు. నేను అలా చేయలేదు. అలా అయితే తినడానికి కూడా బాగోదు. సో నేను ఈ టమాటో ముక్కల్ని ఇప్పుడు వేసాను కదా, అలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని చక్కగా వేపుకొని చక్కగా రైస్ వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు దినుసులు అవి పంటికి తగులుతా చాలా అంటే చాలా బాగుంటుంది. అలా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా ఒక 2 pinches పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఒక 2 మెంబర్స్కి సరిపడా చేసుకున్నాను. ఒక 3 టమాటాస్తో చేశాను. మీకు కావాలంటే అందరికీ అంటే ఒకేసారి చేసుకోలేము కాబట్టి ఒక 3 మెంబర్స్కి చొప్పున అట్లా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ కారం వేసాను కదా, వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందులో వాటర్ అవేమీ ఎక్కర్లేదండి, చాలా ఈజీ అసలు. మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని నేను వేయలేదు. అండ్ నెక్స్ట్ వేడివేడి అన్నం ఉంటుంది కదా, అది వేసి అలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఆ టొమాటో ముక్కలు, గ్రేవీ, పల్లీలు అన్నీ చక్కగా కలిసేలాగా బాగా తిప్పుకుంటూ ఉండాలి. అలా దగ్గర పడేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో రైస్ చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంట్లో పిల్లలకు కూడా పెట్టచ్చు. ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా. స్నాక్స్ బదులు కుర్కురేలు అవి తింటారు కదా, అవి హెల్త్కి మంచిది కాదు. సో ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Hanvi SP.